ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం యథేచ్ఛగా అమలవుతోంది. సింహపురిలో పచ్చ తాలిబన్ల అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ మూకలు దాడి చేశాయి. నెల్లూరు సావిత్రినగర్లోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్, కార్లను ధ్వంసం చేశారు. ఎంపీ వేమిరెడ్డి అనుచరులు తల్లి శ్రీలక్ష్మిని బెదిరించి మూలకు తోసేశారు. టీడీపీ గూండాలు తల్లిని బెదిరించి ఇంట్లో భీభత్సం సృష్టించారు. అది పోలీసులు చూసి పక్కన పరిగెత్తుతున్నారు మళ్ళా. ప్రశాంతంగా ఉన్న నెల్లూరు పచ్చమూకల అరాచకంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, విధ్వంసాలతో హింసాకాండ సృష్టిస్తున్నారు ఎల్లో తాలిబన్లు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. ఇల్లు, వాహనాలను, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నందున ఏదైనా చేస్తామనే ధోరణిలో ఎక్కడికక్కడ రెచ్చిపోతూ స్వైర విహారం చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డితో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. ఏం జరిగిందని ప్రసన్న కుమార్ రెడ్డిని ఆరా తీశారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, ఎస్ కవిత, ఏదైతే నెల్లూరు కేంద్రంగా నిన్న రాత్రి ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ముఠా మొత్తము కూడా వీధి రౌడీలాగా ప్రవర్తించినటువంటి ఘటనని ఇప్పుడు మనము స్క్రీన్ పైన నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి ఆపోజిట్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మిద్దిపై నుంచి తీసినటువంటి వీడియోల్ని సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఏ రకంగా విచక్షణ రహితంగా విధ్వంస కాండ సృష్టించడానికి ఎంత మంది రౌడీ మోకల్లాగా, అల్లరి మోకల్లాగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు అనేటువంటి వీడియోని ఇప్పుడు సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, వచ్చింది దాదాపు 200 మందికి పైగా టీడీపీ తాలిబన్లనే చెప్పాలి. వీళ్ళని రౌడీ మోకల, వీధి రౌడీలా ఎలా అభివర్ణించాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. గేట్లు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా కాంపౌండ్ వాల్లో ఉండేటువంటి పూల మొక్కను సైతం కూడా వదిలిపెట్టకుండా కార్ని ఎత్తి తిప్పి పడేసి, అదేవిధంగా ఇంట్లోకి చొరపడడానికి మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ గేట్ ని క్లోజ్ చేస్తే పూర్తిగా అక్కడ ఉండేటువంటి ల్యాండర్ తీసుకొని వచ్చి మరి ఇటు బ్యాక్ సైడ్ గుండా కూడా మిదిపైకి వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ లో ఇటు బెడ్రూమ్ లో బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉండేటువంటి 3 బెడ్రూమ్లలో ఉండేటువంటి టీవీలు కావచ్చు, సామాగ్రి కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నిటినీ కూడా పూర్తిగా పటాపంచలు చేశారు. అదేవిధంగా కిందకు చేరుకున్న తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఒంటరిగా ఉంది. ఆమె దాదాపు 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వయోవృద్ధురాలుగా కూడా చెప్పాలి. ఆమెను బెదిరించేటువంటి పరిస్థితికి కూడా వెళ్లారు ఈ టీడీపీ మోకలు. తన తనయుడు ఎక్కడికి వెళ్లాడో చెప్పకపోతే మర్యాద ఉండదంటూ కూడా ఆమె పైన కేకలు వేసినటువంటి పరిస్థితి. తన తనయుడిని హతమారుస్తామని చెప్పి కూడా ఆమె ముందే తన కుమారుని హతమారుస్తామని చెప్పి బెదిరింపులు దాడి చేయడంతో ఆమె ఒక్కసారి కూడా షాక్ కి లోనైంది. ఆమె భయాందోళనకు గురైనట్లుగా కూడా ఉదయం సాక్షి టీవీతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి. ఇంట్లో ఎవరూ లేనటువంటి సమయంలో ఈ దాడికి సృష్టించినటువంటి టీడీపీ మొక్కలు ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి లేదా తన కుమారుడు కూడా ఉండి ఉంటే వాళ్ళిద్దరిని ఖచ్చితంగా హతమార్చి ఉండేవాళ్ళు, ఖచ్చితంగా తన ప్రాణాలతో పెట్టి ఉండేవారు కాదని కూడా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉదయం నుండి కూడా ఈ జరిగినటువంటి దాష్టికానికి సంబంధించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకి చేరుకుంటున్నారు, ఆయన పరామర్శిస్తున్నారు, సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరికొద్దిసేపట్లోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి, అదేవిధంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డితో కూడా కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. ఉన్నటువంటి ఆధారాలను అన్ని కూడా చూపించనున్నారు. అయితే ఇప్పటికే ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఇంటిపై నుంచి కొంతమంది తీసినటువంటి వీడియోలో చాలా క్లియర్ గా ఉంది. దాదాపు 200 మందికి పైగా ఈ టీడీపీ ముఠా మొత్తం మీద ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడినటువంటి వీడియోలో ఉండటము, అదేవిధంగా
చివరాఖరులో దాదాపు ఇంకా దాడి ముగుస్తుంది అనే టైంలో పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత కూడా ఎలాంటి హై డ్రామా అక్కడ జరిగింది అనేది కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఆ రౌడీ మొక్కలు తిరిగి ఇంట్లోనే విధ్వంసం సృష్టిస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయలేదు, తరిమి కొట్టేటువంటి ప్రయత్నం మాత్రమే చేశారు. ఇంత పెద్ద దాడి జరుగుతుందని చెప్పి కూడా సమాచారం ఇచ్చినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున దళాలతో రావాలి తప్పనిచ్చి మెన్ను తీసుకొని రావాలిగా కేవలం 2 వ్యక్తులు మాత్రమే పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. పెట్రోలింగ్ వెహికల్ ని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి గేట్ వద్ద ఉంచినటువంటి ఆ 2 పోలీసులు కూడా అక్కడ అరాచకం సృష్టిస్తున్నటువంటి వారిని అందరినీ కూడా అక్కడి నుంచి వెళ్లజెప్పే అంటే దగ్గరుండి సాగనంపే ప్రయత్నం చేశారే గానీ వాళ్ళని తీసుకుని వెళ్లి అరెస్ట్ చేయడమో లేక వాళ్ళ మొహాల్ని వీడియో కవర్ చేయడమో లేదా తిరిగి పట్టుకునేటువంటి ఆధారాలను సంపాదించేటువంటి పరిస్థితిని ఎక్కడా కూడా పోలీసులు చేయలేదని చెప్పాలి. మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉండేటువంటి సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా బద్దలు కొట్టారు. రికార్డ్ అయినటువంటి హార్డ్ డిస్కులు కూడా పట్టకెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఇప్పటికే జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలంతా కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి తన సంఘీభావం తెలిపి అసలు జరిగినటువంటి విషయాలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జరిగినటువంటి ఘటన మరికొద్దిసేపట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నారు. ఇక ఎస్పీ ఏ విధమైనటువంటి చర్యలు చేపడతారు అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోకేష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అలాగే సానుభూతి పరులే టార్గెట్ గా ఈ దాడులు చేస్తున్నారు. దాడి దృశ్యాలు కూడా చాలా క్లియర్ గా మనము విజువల్స్ లో చూడొచ్చు. అయినా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటాన్ని ఎట్లా చూడాలి? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఏదైతే ఈ గొడవ జరిగిన సమయం అనంతరం కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దారుణ పోయేటువంటి వ్యక్తులే కూడా ఇంతమంది రౌడీ మోకలు అక్కడ విధ్వంసం సృష్టించడాన్ని చూసి ఎవరో దారిన పోయే వ్యక్తి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేనందువల్ల ఆయనకి విషయం తెలియదు, ఆయన చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇంతలోపు దారిన వెళ్లేటువంటి కొంతమంది వ్యక్తులే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. కేవలం 2 పోలీసు వ్యక్తులు అక్కడ చేరుకోవడం, పెట్రోలింగ్ వెహికల్ తో దాడికి సృష్టిస్తున్నటువంటి రౌడీ మోకలను అక్కడి నుంచి పంపించేటువంటి అంటే దగ్గరుండి పంపించేటువంటి ప్రయత్నం చేశారు తప్పనిచ్చి అధికార పార్టీకి వంత పాడే విధంగా ఇక్కడ పోలీసులు వ్యవహరించారు తప్పనిచ్చి కనీసం వాళ్ళు ఏదైతే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ఎక్కడైనా సభలు సమావేశాలు నిర్వహించినప్పుడు ఈ పోలీసులు తీసుకుని వచ్చేటువంటి కాలర్కి సంబంధించినటువంటి కెమెరాలు ఉంటాయి, వీటిని కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. కావాలనే వాళ్ళని సాగనప్పేటువంటి ప్రయత్నం పోలీసులు కావాలని చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద 200 మందికి పైగా ఉండేటువంటి ఈ వ్యక్తులను ఏ విధంగా గుర్తిస్తారు, అసలు పోలీసు విచారణలో వీళ్ళందరినీ కూడా నిజంగానే తీసుకొని వస్తారా తిరిగి, లేకపోతే ఎవరో అల్లరి మోకంలో ఒక 4 తీసుకొని వచ్చి వీళ్లే ఆ దాడి చేశారని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తారని చూడాలి. మొత్తం మీద రాష్ట్ర ప్రజానికం మొత్తము ప్రస్తుతం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎంత మంది జనం, దాదాపు 200 మందికి తగ్గిన జనము అక్కడ దాడుకి సృష్టించినటువంటి పరిస్థితి. ఈ ఎల్లో తాలిబాన్స్ అనే చెప్పాలి మనము, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కటకటాల వెనక పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇన్ కేసు ప్రసన్న కుమార్ రెడ్డి కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చంపేసేవారు కాబట్టి ఈ వీళ్ళని రెచ్చగొట్టి పంపినటువంటి వేమిరెడ్డి దంపతులపైన ఖచ్చితంగా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని చెప్పి కూడా జిల్లా వైసీపీ నేతలతో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కవిత, లోకేష్, దీనిపైన అంటే ఎవరి మీద కేసు నమోదు చేశారా ఇప్పటి వరకు పోలీసులు? ఏదైతే దాడి అనంతరం కూడా పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. నన్ననే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అక్కడే ఇంటి వద్ద ఉన్నారు. అక్కడ ఉండేటువంటి మొత్తము చల్లాచెదురైనటువంటి విధ్వంస కాండను పూర్తిగా చూశారు. వాటన్నిటిని ఆధారాలుగా తీసుకుని కేసు నమోదు చేయాలని చెప్పి కూడా పోలీసులను ఆయన కోరడం జరిగింది. ప్రాథమికంగా కంప్లైంట్ తీసుకొని అయితే మాత్రం కేసు నమోదు చేస్తామని వెళ్లారు పోలీసులు. అయితే ఇంతవరకు దానికి ఎవరిని బాధ్యులు చేశారు, అసలు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందా లేదా, నమోదైతే అందులో ఎవరెవరు పేర్లు చేర్చారు, ఎంతమంది వ్యక్తులు దాడిలో పాల్గొన్నారని చేర్చారు, వీటన్నిటిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ యాదవ్ తో కలిసి ఎస్పీ కార్యాలయానికి, జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి స్వయంగా ఎస్పీతోనే చర్యలు తీసుకోమని చెప్పి కూడా అభ్యర్థించడంతో పాటు నమోదైనటువంటి కేసులు అదే నమోదు అయ్యాయా లేదా, అదేవిధంగా ఏ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయ్యిందా లేదా అనేటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మరికొద్దిసేపట్లో చేయనున్నారు. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. ఎందుకు అంత ఏమైనా తప్పు చేస్తుంటే అది దాడి సమయంలో తను ఉంటే చంపేసే వారినన్నారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. తనను హతమార్చడానికే ఇంటిపై దాడికి తెగబడ్డారన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం, కానీ ఇలా దాడులు చేయించడం ఏంటని ప్రశ్నించారు.
నేను నా కుమారుడు బయట వెళ్ళాము. కరెక్ట్గా వచ్చి ఇంటి మీదకి వచ్చి ధ్వంసం చేశారు. నాకు తెలిసి మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఎప్పుడూ కూడా ఇటువంటివి మేము చూడలేదు. మామూలుగా విమర్శించుకుంటాం. మేము కానీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళు కానీ 40 సంవత్సరాలు మేము ఇద్దరం ఫైట్ చేసుకున్నాం. కానీ హత్యలు చేసుకోవడము, ఇళ్ల మీద దాడులు చేయడము మేము ఎప్పుడూ చేయలే. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నేను గాని ఉండుంటే నన్ను చంపేసి ఉండేవాళ్ళు. దాంట్లో అనుమానమే పడలేదు. నెల్లూరులో ఎప్పుడూ లేని హింసా రాజకీయాన్ని వేమిరెడ్డి దంపతులు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. తన ఇంటిపై దాడి చేయించి ఏం సాధించారని నిలదీశారు. ఈ దాడి చేయించారు, ఏం చేస్తారు? ఇళ్లు బగలగొట్టారు, అంతే కదా. మాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది, మా నాయకుల ఆశీర్వాదం ఉంది, మా కార్యకర్తల ఆశీర్వాదం ఉంది, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం ఉంది. ఇటువంటి చేయడం అనేది రాజకీయాల్లో మంచిది కాదు. ప్రజలు ఓట్లేస్తారు. అధికారంలో ఉంటే వాళ్లు పనులు చేస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ చేసే లోపాలను ఎత్తి చూపిస్తాం. మేము అభివృద్ది కార్యక్రమాలు చేసినవన్నీ మీరు డయాసుల మీద పత్రికా విలేకరుల సమావేశాల్లో మేము చేశామనేది చిక్కుచేటు. ఆర్డర్స్ తో కూడా చూపించారు మా డీసీఎంఎస్ చైర్మన్ చలపతి గారు. మేము చేయించిన పనులు అవి. ఎందుకు ఇటువంటివి? డబ్బు శాశ్వతం కాదు, ఇటువంటి పనులు శాశ్వతం కాదు. ప్రజలు క్షమించరు. తన ఇంటిపై జరిగిన దాడిపై పవన్ స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం లేదన్నారు. పవన్ డిప్యూటీ సీఎం అయిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చోవటం కాదని, ఇటువంటి హింసా రాజకీయాలపై స్పందించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా, ఏమయ్యా ఇది పద్ధతేనా అని అడుగుతున్నాను. ఇళ్ల మీదకి రౌడీలను పంపించి ఇళ్లంతా ధ్వంసం చేయడం కరెక్టేనా? నువ్వేదో మాట్లాడుతుంటావు కదా డయాస్ ఎక్కి. పవన్ కళ్యాణ్ గారు, దీనికి చెప్పండి సమాధానం. ఇది చేయడం న్యాయమేనా? ఎందుకు మాట్లాడడం లేదు? మీరు డిప్యూటీ సీఎం అయిపోతే సరిపోతుందా? ఇంటికి పరిమితం అయిపోతే సరిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమీ చేయకపోయినా కూడా అబండాలు మా మీద వేసి ఆ పచ్చ పత్రికల్లో, ఎల్లో మీడియాలో రకరకాలుగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఆరోపణలు చేశారు. ఈ రోజు మీరు చేసిందేంది? పోలీసులు ఇంకా రాలా? 200 మంది అరాచక వ్యక్తులు ఒకేసారి ఇంట్లో ప్రవేశించారని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి వివరించారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారని, ప్రసన్నకుమార్ ఎక్కడంటూ తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి సమయంలో తన కుమారుడు ఇంట్లో ఉండి ఉంటే చంపేసేవారని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఇటువంటి దాడులు ఏనాడు చూడలేదన్నారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని, దాడి ఘటనతో మరింత భయాందోళనకు గురయ్యారన్నారు శ్రీలక్ష్మి. నేను ఒక్కదాన్నే ఉండా, పని వాళ్ళు ఉండారు, వంట ఆమె, ఇంకొక అబ్బాయి ఉండారు. నేను అప్పుడే కొంచెం బాగాలే నాకు 2 రోజుల నుంచి. అందుకని రూమ్లో పోయి పడుకున్నాను. మా వంట పరిగిస్తా వచ్చి తలుపేసేసాడు. ఏందయ్యా తలుపేస్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది? బయట అప్పటికే వచ్చేసి ఉండారు, గొడవ జరిగిపోతావు. వాడు ఏమీ చెప్పలేకపోతున్నాడు, నువ్వు బయట రావద్దు అంటున్నాడు, కానీ మాట చెప్పటంలా. సరే వచ్చేసారు, లోపలికి వచ్చేసారు. దేంతో కొట్టారో తెలియదు, అన్ని మొత్తం ధ్వంసం. ఆ రూమ్లో తలుపు కూడా తట్టారు. వాడు తీసినాడు, మనం తీయాలి కదా, తీసినాడు. ఎవరంటే పెద్ద అమ్మాయి ఆమె అని చెప్పినాడు వాడు. సరే వెనక్కి వచ్చేసినారు. వచ్చి మళ్ళీ వచ్చారు. మళ్ళీ లోపలికి వచ్చి నా టీవీలు గీవీలు అన్ని ఆ రూమ్లో అంతా గందరగోళం చేసి ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేసి పోయినారు. ఉన్నారు, ఒక 200 మంది దాకా ఉంటారు. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగింది కేవలం దాడి కాదని, ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విమర్శలు తీసుకోలేని వారికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. డబ్బుంది కదా అని వేమిరెడ్డి దంపతులు దాడులకు దిగటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తిరగబడాలి అంటే ఎంతో సమయం పట్టదని, మా నాయకుడు మాకు అలాంటి సంస్కారం నేర్పలేదన్నారు అనిల్ కుమార్ యాదవ్. తనపై కూడా ప్రశాంతిరెడ్డి అవినీతి ముద్ర వేసిందని, దమ్ముంటే నిరూపించుకోమని సవాలు విసురుతున్నానని స్పష్టం చేశారు అనిల్.
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో టీడీపీ మోకలు సృష్టించినటువంటి భారీ విధ్వంసం అనంతరం కూడా ఆయన్ని ఇటు సానుభూతి ప్రకటించడానికి అదేవిధంగా ఆయనకి అండగా నిలవడానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైతే ప్రసన్నకుమార్ రెడ్డిని ఓదారుస్తూ ఆయన పక్కన నిలవడానికి ఆయన తోడున్నానంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఇక్కడ వచ్చి ఆయన పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. సరే ఎలా చూడాలి ఈ దాడిని? దాదాపు 200 మంది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంట్లో లేనటువంటి సమయంలో కేవలం తన తల్లిగారు ఉండేటువంటి సమయంలో జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూడాలి? రాష్ట్రంలోనే నాకు తెలిసి ఇట్లాంటి సంఘటన విమర్శలు చేసుకుంటారు, ఘాటు విమర్శలు చేసుకుంటారు, గొడవలు జరుగుతున్నాయి. అంతేగాని ఒక ఇంటి మీదకి వచ్చి ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు. ఇది దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి ఇల్లు. అంటే ఈ జిల్లాల రాజకీయ చరిత్రలోనే, ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఒక నాయకుడు శ్రీనివాసులరెడ్డి గారి ఇల్లు. వాళ్ళ సతీమణి ఉండంగా ఈరోజు 100 మంది పైగా ఈరోజు వచ్చి, ఒకవేళ నిజంగా మేము అడిగేది ఏంటంటే ఈరోజు 100 మంది ఇల్లు మీద దాడి చేయని వచ్చారా? ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారి కొడుకు ఉంటే మీరు చంపేదానికి వచ్చారా అన్నది ఈ రోజు స్పష్టంగా తేలాల్సింది. ఎందుకంటే ఈ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ టైంలో మామూలుగా అయితే ప్రసన్న గానీ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఈ రోజు 100 మంది మీ రోజు వచ్చి దాడి చేసి ఒకవేళ ప్రసన్న వాళ్ళ బిడ్డగా నుండుంటే వాళ్ళని చంపాలనే కదా మీరు వచ్చింది. అసలు నిజంగా రాజకీయాలలో, నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటారు, విమర్శలు చేసుకుంటారు, ఘాటుగా మాట్లాడుకుంటారు, ఇది చేసుకుంటారు. కానీ ఇట్లాంటి నీచమైన నేర చరిత్ర రాయలసీమలో కూడా వెళ్తారు జరగని ఇళ్ల మీదకి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఇళ్ల మీద దాడులు చేసుకున్న ఈ సంఘటనలు ఎక్కడా కూడా లేవు. ఖచ్చితంగా ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇట్లాంటి పెద్ద మనిషి ముసుగులో మేము సేవ చేయనొచ్చాం, మాకు ఎటువంటి అంటే ఒక విమర్శను కూడా తీసుకోలేనటువంటి, అంటే మేము ఏమైనా చేయగలుగుతాం, మేము దోపిడీలు చేస్తాం, మేము అరాచకం చేస్తాం, మమ్మల్ని ఏమీ మాట్లాడకూడదు, మేము మాత్రం మేమేమైనా మాట్లాడొచ్చు. ఇదే వారం క్రితం ఆమె ఏం మాట్లాడింది ప్రసన్నని, పర్సంటేజ్ల ప్రసన్నని పీహెచ్డీ చేసామనంటే ఆమె నోటికి లేకుండా ఏమైనా మాట్లాడొచ్చు. కానీ ఆమె నిజంగా మీకు విమర్శలు మీకు నచ్చలేదు, డిఫమేషన్ వేసుకోండి, కోర్టులో కేసు వేసుకోండి, లేదంటే కేసు పెట్టండి. అంతేగాని ఇళ్ల మీదకి వచ్చి ఈ విధంగా దాడి చేయటం అంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరో ఇక్కడ ఈ జిల్లాలో ఒక సంస్కారం ఉంది, సంస్కారంతో కూడిన ఇది ఈ జిల్లా రాజకీయ నాయకుల్లో ఉంది, అన్ని ఉన్నాయి. కాబట్టి మా అందరికీ కూడా అందరం కూడా సమన్వయం పాటిస్తున్నాం. వేమిరెడ్డి దంపతులు ఈ విధమైనటువంటి పరాకాష్ఠను దాడికి కారకులయ్యారు. ఖచ్చితంగా చట్టానికి గౌరవిస్తూ అదేవిధంగా అధికారం ఉంది కదా అని విరవేయడం సరికాదు. వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా తిరుగుబాటడం, అదేవిధంగా తిరిగి గొడవలకు దిగడం కూడా వచ్చు. కానీ తమ నాయకుడు ఆ సభ్యతను నేర్పించలేదు కాబట్టి శాంతియుతంగా ఉన్నాము. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడినటువంటి వారిపైన అదేవిధంగా వేమిరెడ్డి దంపతుల పైన కూడా ఖచ్చితంగా హత్యాయత్నం కేసులు మోపించేంత వరకు కూడా పోలీసు శాఖ ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఆనం విజయ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.